మీరు కొత్తగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? మీ ఇన్స్టిట్యూట్ని గ్లోబల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్గా మార్చాలనుకుంటున్నారా? మరియు మీ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ని కూడా పెంచుకుందాం అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఇన్స్టిట్యూట్కి ఐఈబీ అక్రిడేషన్ తీసుకోండి. మీ ఇన్స్టిట్యూట్ని ఐఈబీ అక్రిడేషన్ ఇన్స్టిట్యూట్గా మార్చుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవరివన్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? మీ బిజినెస్కి లోన్ గవర్నమెంట్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నారా? దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంటే స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్, మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అనేది పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కానీ ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ముద్రా లోన్స్ కానీ స్టార్టప్ బిజినెస్ లోన్స్ కానీ మనకు SIDBI బ్యాంక్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. SIDBI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కానీ లేదా ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కానీ దాని తర్వాత ఈ లోన్స్ కోసము స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్స్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు అంటే వాళ్ళ బిజినెస్ సంబంధించింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా, ట్రేడింగ్ ఉందా, లేకపోతే సర్వీసెస్ ఉందా, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి మనం లోన్స్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ మనం తీసుకోవడం వల్ల స్టార్టప్ బిజినెస్ చేసే వారికి 3 years మనకి ట్యాక్స్ రిబేట్ అనేది ఉంటుందండి. మరియు దీంతో పాటు మనం IP ఇండియా అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా దాంట్లో మనం ఎవరైతే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా 80% రిబేట్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏంజల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ మనం తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది కాల్ చేయండి, మా ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.